యెస్. అయితే యాక్చువల్‌గా ఆమె 'అంతరామ్మాయం' పాట పాడిన తర్వాతే ఆమె ఇచ్చిన ఏంటంటే, హై పిచ్ ఉన్నవి నీ హ్మ్. గొంతుకు సరిపోవు నీ సింగింగ్‌కి. హ్మ్. సో, ఎందుకు అలా సెలెక్ట్ చేసుకున్నావు? సెలెక్ట్ చేసుకోవడంలో మీకేమన్నా అవకాశం ఉంటదా? లేదంటే మేము ఇదే పాడతామనైతే మేము జెప్పలేమక్కడ. హ్మ్. ఒక 6-7 సాంగ్స్ ఇస్తాం ఫస్ట్. హ్మ్. హ్మ్. సో, నాకు ఎస్పెషల్లీ వాళ్ళు చాలా సాంగ్స్ రిజెక్ట్ జేసేవాళ్ళు. నేను హ్మ్. మంచి మంచి పాటలిస్తే అవన్నీ రిజెక్ట్ జేసేవాళ్ళు. హ్మ్. ఇంకా నాకు ఆప్షన్ లేక రాముడు సాంగ్స్ అన్నీ ఇచ్చేసి ఆప్షన్ లేక నేను అంతరామమే ఇవ్వాల్సొచ్చింది లాస్ట్ హ్మ్. ఆప్షన్‌గా. హ్మ్. హ్మ్. ఎక్స్‌ట్రా ఆప్షన్‌గా. హ్మ్. కానీ వాళ్ళు అదే ఇచ్చారు. హ్మ్. బట్ అయినా గూడా నేను ట్రై చేశాను. హ్మ్. మేల్ సాంగ్ అయినా గూడా ఫీమేల్ నుంచి ఆ ఇంపాక్ట్ రావాలంటే చాలా కష్టం. యెస్. ఎవరికైనా కష్టం. అదే ఫాల్స్ టోన్ అదంతా యాహ్! మాట్లాడారు. అవును. యాక్చువల్‌గా మరిప్పుడు వాళ్ళక్కడ అలాంటి కామెంట్స్ ఇస్తున్నప్పుడు హ్మ్. మీకు చెప్పుకునే అవకాశం ఉండదా? లేదు. నేను యాక్చువల్లీ అడిగాను గూడా. "వద్దు సార్ మెయిల్ సాంగ్ ఇది. నేనొద్దు." అహా! కాదు. యాహ్! ఆఫ్టర్ మీరు పాడిన తర్వాత హ్మ్. వాళ్ళు కామెంట్స్ ఇస్తున్నారు కదా! హ్మ్. ఇంత హై పిచ్ ఉన్న సాంగ్ ఎందుకు అవును. సెలెక్ట్ చేసుకున్నావు? ఇలాంటివి చేసుకోకుండా ఉండాల్సిందని చెప్పినప్పుడు నాకు ఆప్షన్ లేదని చెప్పడానికి ఉండదా అక్కడ? లేదు చెప్తే అలా చెప్పకూడదు హ్మ్. అని జెప్పేవాళ్ళు. హ్మ్. సో, వి వర్ నాట్ అలౌడ్ టు స్పీక్. హ్మ్. వాళ్ళిచ్చిన కామెంట్స్‌ని మనం ఇంకా తీసుకొని యాక్సెప్ట్ జేసి వచ్చేయాలంతే. యెస్. తిరిగి మాట్లాడినా గూడా అవి ఇష్యూస్ అయ్యేవి. సో, హ్మ్. నో. అయినియా మీకెప్పుడన్నా ఇష్యూస్ అయినియా? వేరే వాళ్ళకయినియా? అంటే వేరే వాళ్ళు కొంతమందికి అయిన హ్మ్. వాళ్ళున్నారు. సో, ఓకే. వాళ్ళేమైనా క్వెషన్ జేస్తే మళ్ళీ ఆ సీన్ అవ్వడం జడ్జెస్ హ్మ్. నుంచి. సో, ఇంకా నేను అలాంటి రిస్క్ ఏం తీసుకోలేదు. యెస్. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు కామెంట్ చేసినోళ్ళు కూడా ఒక 'చంద్రబోస్' గారు గాని, 'కీరవాణి' గారు గాని దే ఆర్ ఆస్కార్ విన్నర్స్. హ్మ్. అంటే ఆ రేంజ్ వరకు వాళ్ళ ఆ! ఇదంతా ఉంది. సో, మరి 'కీరవాణి' గారి గురించి చెప్పారు యాక్చువల్‌గా అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ అని ఇదని చెప్పేసి. హ్మ్. అసలేంటి 'కీరవాణి' గారు వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నారా? లేదంటే ఆ ఎపిసోడ్ పర్టిక్యులర్ ఎపిసోడ్? యాక్చువల్లీ ఆయన మంచి చాలా జోక్స్ యేసుకుంటూ వెరీ హి ఈస్ ఎ గ్రేట్ పర్సన్. ఎంత టాలెంట్ ఉందో అంత మంచిగున్నారక్కడ అందరితో గూడా. హ్మ్. హ్మ్. కానీ ఎందుకిలా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు? ఆయన ఒపీనియన్ ఆయనకుంటుంది గదా! నీదొక్క దగ్గర డిస్క్రిమినేషన్ అనిపిచ్చింది. హ్మ్. అండ్ అదర్ థింగ్ ఈస్ ఇలా వెడ్డింగ్ షోస్ పాడే సింగర్స్ మీద కామెంట్ జేయడం. ఆహ్ అదే ఎవరైనా చెప్పారా మీ గురించి? లేకపోతే లేదు. జన్ మేమక్కడ కూర్చున్నాము. ఏదో హ్మ్. ఒక విషయంలో ఈ టాపికొచ్చింది. హ్మ్. అంటే మ్యూజిక్ ఎందుకు నేర్చుకుంటారు? అసలు దాని పర్పస్ ఏంటి? హ్మ్. అన్న దానిలో ఇలాంటి టాపిక్ ఒకటొస్తే ఆయన అలా మాట్లాడారు. హ్మ్. అంటే వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు. హ్మ్. వాళ్ళు డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నట్టు మ్యూజిక్‌ని అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. హ్మ్. సో, అప్పుడు నన్ను చూస్తూ మాట్లాడారు. అది మాత్రం ష్యూర్. నేను హ్మ్. అదే ఎపిసోడ్ ఎలిమినేట్ గూడా అయ్యాను. సో, అంతా కనెక్ట్ అయింది. హ్మ్. సో, అది మాత్రం చాలా బాధ అనిపిచ్చింది. అండ్ ది అదర్ థింగ్ ఈస్ ఆయన దగ్గర రోజు హార్డ్ వర్క్ చేసే సింగర్స్‌ని హ్మ్. ఇలా చాకరీ చేస్తారు మా ఇంటికొచ్చి అన్న వర్డ్ వాడారు. హ్మ్. సో, అది గూడా నాకు కొంచెం బాధ అనిపిచ్చింది. మరైతే ఆయనతో అసోసియేట్ అవుతున్న లిప్సిగా వచ్చేసి దాని మీద కామెంట్ చేసింది. హ్మ్. అంటే మాట్లాడిన మాటల గురించి. సో, దాని అవును. గురించి ఏం నేను చెప్తారు మరి? యాక్చువల్లీ కామెంట్ గూడా పెట్టాను. బట్ డిసేబుల్ చేశారు. ఓకే. సో, ఏం పెట్టారు? వాట్ ఐ హావ్ సెడ్ ఇస్ ఓకే. తన ఒపీనియన్ ఏమో జడ్జెస్ గురించి. హ్మ్. బట్ నేను పెట్టింది మీరు ఒక్క 1 అవర్ ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నారు హ్మ్. టీవీలో. హ్మ్. హ్మ్. మేమక్కడ 15 అవర్స్ ఉంటాం యెస్. షూట్‌లో. హ్మ్. సో, ఆ షూట్‌లో నేను ఎలాంటి ట్రామా ఫేస్ చేశానో అదంతా పెట్టాను. హ్మ్. సో, యూ కాంట్ ఇన్వాలిడేట్ మై ఫీలింగ్స్ అక్క అని నేనైతే పెట్టాను. హ్మ్. అండ్ నాకెంత హర్ట్ జరిగిందో నేను అవన్నీ నా నా వెనకాల ఉన్న రీజనే పెయిన్. ఇంకెవరు పుష్ చేయడం గాని అది గూడా ఏం లేదు. హ్మ్. అండ్ థంబ్‌నెయిల్స్ గురించి ఒకటైతే చెప్పారో అది రైట్. అది హ్మ్. డెఫినైట్‌లీ రైట్. అలా పెట్టకూడదు. హ్మ్. యాస్ ఎ వుమెన్ నాకు గూడా చాలా హర్ట్‌ఫుల్ ఉంది ఆ థంబ్‌నెయిల్స్ చూసాక. హ్మ్. సో, అక్కడి వరకు అక్క కరెక్ట్‌గానే మాట్లాడింది. హ్మ్. బట్ నన్ను నా ఫీలింగ్స్ గురించి మాట్లాడే రైట్ అయితే తనకి లేదని నేను చెప్తున్నా. అంటే అది చూసారంటారా? చూడకుండా ఓన్లీ థంబ్‌నెయిల్స్ చూసి రియాక్ట్ అయ్యారా యాహ్! ఆవిడ? అంటే నా వీడియో సరిగ్గా చూడలేదు. సో, బికాజ్ నేను ఎవ్వరి క్యారెక్టర్‌ని తప్పుగా యెస్. చేయలేదు. హ్మ్. బికాజ్ యాస్ ఎ జడ్జెస్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్. హ్మ్. అంటే ఆస్కార్ విన్నర్స్ వాళ్ళు. వాళ్ళ క్యారెక్టర్ మీద మాట్లాడే రైట్ గూడా నాకు లేదు. హ్మ్. సో, యాస్ ఎ జడ్జ్ వాళ్ళు ఎందుకు ఇన్‌జస్టిస్ చేశారు, ఇంత చేశారని నేను ఎక్స్‌పోజ్ చేశాను అంతే గాని, యెస్. క్యారెక్టర్ గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. సో, ఒక్కసారి వీడియో చూడాలి.